ఒక మనిషి మీద కక్ష పెట్టుకుని నరేష్ అసలు మతం మారకపోతే హిందూగా మారకపోతే చంపేయండ్రా అని చెప్పేసి అంత కక్ష నాకు లేదు, అంత రాదు కూడా. ఎందుకంటే సనాతన ధర్మంలో అత్యున్నత పీఠం ఎప్పుడు మానవత్వానికే ఉంటుంది. నేను తీసింది దేనికంటే నేను అక్కడ ఆయన కొడతానని చెప్పాను, జరిగిందే చెప్పాను, జరిగిందే చెప్పాను. మరి ఆయన తీయటం కరెక్టా? ఆయన తర్వాత తీసాడు కదా, మీరు ఫస్ట్ తర్వాత ఆయన తీయటం కరెక్టా? ఫస్ట్ మొదట మీరు తీసారు కదా, మీరు తీసిరన్న ఈగోతో ఆయన తీసిండు. ఇక్కడ తప్పులు ఎంచుకుంటా పోతే మొదటి నుంచి చాలా వెళ్ళిపోతే. ఒక నిమిషం నరేష్ గారు, అనవసరమైన ఇష్యూస్ లకి మీడియా వాళ్ళు చాలా అట్లాగే అంటారండి, మీ టీఆర్పీ కోసం అట్లాగే మాట్లాడతారు. లేక ఆపండి ఒక నిమిషం, మ్యాటర్ అది కాదండి. ఇప్పుడు సనాతన ధర్మం వచ్చేపాటికి నాకు మంచి నేర్పుతుంది, అందరినీ ప్రేమించమని చెప్పింది. అందరినీ ప్రేమిస్తా. నేను ఎంతవరకు ప్రేమిస్తాను? నా దగ్గరకి నాకు ఇబ్బంది కలగనంత వరకు. యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం సధర్మ ఇందాక చెప్పాను. ఎవరు నాతో ఎలా ప్రవర్తిస్తారో నేను వాళ్ళతో తిరిగి అలాగే ప్రవర్తిస్తాను. అకారణ ద్వేషం నాకు అవసరమే లేదు, దానివల్ల ఫలితం లేదు, ఉపయోగం లేదు. మనుస్మృతిని నమ్ముతారా మీరు, రాజ్యాంగాన్ని నమ్ముతారా నరేష్ గారు? మనుస్మృతిని మీరు ఆన్సర్ స్ట్రైట్ గా చెప్పండి. క్వశ్చన్ అబ్సర్డ్ అండి, క్వశ్చన్ అబ్సర్డ్. ఎందుకంటే మనుస్మృతి అసలు యుగానికి సంబంధించింది కాదు. మనుస్మృతి అనేది కృతయుగంలోనే అది అయిపోయింది, దాని టెన్యూర్. కృతేతు మానవ ప్రోక్త త్రేతాయం గౌతమ స్మృతి కలౌ ద్వాపరే శంకలిగితావు కలౌ పరాశర స్మృతి. ఈ 4 యుగాలకి 4 ధర్మశాస్త్రాలు. ఇప్పుడు ఈ యుగానికి పరాశర స్మృతి అని చెప్పారు. ఆ పరాశర స్మృతి ఎక్కడ? హిందువులు పూజా కార్యక్రమాల్లో యజ్ఞయాగాదుల్లో వాటికి సంబంధించిన వాటికి మాత్రమే జరుపుకుంటారు. అది మీ సైన్స్ ప్రకారం మీరు చెప్పేది వేరు, మా ధర్మశాస్త్రాలు చెప్పారు, మా ధర్మశాస్త్రాలు చెప్పేది వేరు. ఆ డిస్కషన్ లోకి వెళ్ళామనుకోండి, మీరు నాది యాక్సెప్ట్ చేయరు, నేను మీది యాక్సెప్ట్ చేయను. ఓకే, సో దాని గురించి టాపిక్ కాదు. నేను ధర్మశాస్త్రాల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. కలియుగానికి పరాశర స్మృతి అది నేను ఇంట్లో పాటిస్తా. నేను ఒక్కసారి నా ఇంట్లోంచి వీధిలోకి కాలు పెడితే ముమ్మాటికి 100% రాజ్యాంగాన్ని పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంట్లో కూడా నేను కొన్ని సందర్భాల్లో రాజ్యాంగాన్ని అతిక్రమించకుండానే పోతున్నా. కానీ ఇదే దేశంలో 2 మతాల వాళ్ళు మాకు రాజ్యాంగం కంటే కూడా ఫస్ట్ మా మత గ్రంథం అని చెప్పేసి బాహాటంగా చెప్తా ఉన్నారు. అవును, రైట్. ఇంకో విషయం ఏంటంటే బైరి నరేష్ అనే వ్యక్తి పైన దాడి జరగకముందు ఇతర మతస్థులు హిందూ మతం మీద చాలా వ్యంగ్యంగా వక్రీకరించి మాట్లాడిన సంఘటనలు చాలా ఉన్నాయి. అప్పుడు స్పందించని హిందువులందరూ కేవలం ఇందాక బైరి నరేష్ తాను ఆపాదించుకున్నట్టుగా ఒక బీసీ బిడ్డను కాబట్టి, నా దగ్గర ఆర్థికంగా లేను కాబట్టి నా మీద దాడి చేసిరని అన్నాను. దీన్ని మీరు కరెక్ట్. ఆయన బీసీ అయితే మరి మేమందరం ఎవరండి? మేమందరం ఎవరు? హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ఈ రోజు మా జేఏసీలో ఉన్న వాళ్ళు దాదాపు 50% అందరూ బీసీలు, ఎస్టీలు. మీ క్వశ్చన్ చెప్తాను వినండి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. వీళ్లతో పాటు ఇదే హిందూ ధర్మం కోసం పోరాటం చేయడం కోసం హిజ్రా బిడ్డలు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కులం మతం అన్ని చూసుకుని మాకు లేదండి ఆ ఫీలింగ్. ఓకే, బీసీ అన్నది ప్రస్తావన తీసేస్తే నరేష్ పైన దాడి జరగడానికి కారణం, ఇతర మతస్థుల పైన దాడి జరగకపోవడానికి కారణం ఏంటి చెప్పండి. ఒకటే అండి, మిగతా మతాలకి మధ్య, ఆస్తికులకి మధ్య అనేక చర్చలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. క్రైస్తవుల్ని కనుక అలా దాడి చేస్తే ఆల్రెడీ ఆర్గనైజ్డ్ గా ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లు పీకుతాయి. రెండోది ఆల్రెడీ క్రైస్తవుల్ని పెడితే వాళ్ళు కూడా ఆర్గనైజ్ అయిపోయి అధికారానికి కావాల్సిన ఓట్లను తొక్కేస్తారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తారు, అందులోనూ బీసీ కాబట్టి బీసీలు మనం ఏది చెప్తా తింటారు, నీ కర్మరా అంటే అనుభవిస్తారు తప్ప వాళ్ళు పిడికిలెత్తి అటు నారాయణ గురు గౌడును ఆయన గౌడుగా ఏం చేశాడు, ఇక్కడ బసవేశ్వరుడు ఏం చేశాడు, రామస్వామి ఏం చేశాడు, ఇక్కడ ఉన్నటువంటి బీర్సా ముండా ఏం చేశాడు, పండిత అయోధ్యదాస్ ఏం చేశాడు, వీళ్ళు జ్యోతిరావు పూలే ఏం చేశాడు, ఇవన్నీ తెలుసుకొని వీళ్ళు చైతన్యం కాలేరు. వీళ్ళు బీసీలు కులాలుగా చీలిపోయి ఉన్నారు కాబట్టి ఎవరిని బీసీని ఇవ్వనిదనే ఏం కాదు. ఎందుకంటే ఎస్సీ అయితే బాబాసాహెబ్ను పట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వేసి తొక్కిన అందరినీ తొక్కి పడేస్తారు కాబట్టి. అదే ఓసీఓని కూడా కొట్టరు, ఎందుకంటే ఓసీఓని వెనకాల వారి కులానికి సంబంధించిన వాళ్ళు డబ్బుపరంగా ఉండి అధికారుల పరంగా ఉంటారు కాబట్టి చెప్పండి. నేను అదే చెప్తున్నా కదా, నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. కానీ భారతీయ జనతా పార్టీ అనేది మతాలకు అతీతంగా పరిపాలన చేస్తుంది కాబట్టి ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఇదే ఛానల్లో కింద కామెంట్ రాయమనండి. నిజంగానే భారతీయ జనతా పార్టీ మతాలకు అతీతంగా సెక్యులరిజాన్ని పాటిస్తుందా? సెక్యులరిజమే పాటిస్తుందా? సెక్యులరిజం వద్దనలేదండి, మళ్ళీ కరెక్షన్ చేస్తున్నా ఇక్కడ. నరేష్ గారికి
విధంగా పాలిస్తున్నారు కామెంట్ నరేష్ గారిని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత యాజ్ అ మోడరేటర్ మీకే ఉంది. ఎందుకంటే నాకు నేను సెక్యులరిజం బుద్ధు అన్న సెక్యులరిజం సగటు వ్యక్తికి అవసరం లేదు, అది రాజకీయ పరమైనది, ప్రభుత్వాలకు ఆపాదించాల్సిన విషయం అని చెప్పేసి చెప్పాను. నేను ఆ స్టేట్మెంట్ కి ఇప్పటికీ స్టిక్ ఆన్ అయి ఉంటాను. నేను ఎందుకంటే ఒక మాట మాట్లాడే ముందే 10 సార్లు ఆలోచించి మాట్లాడతాను. తప్పుడు మాటలు నా నోట మాట రావు. నేను ఆ మాట తప్పుడు మాట నా నోట బీజేపీ పార్టీ మద్దతుతో పార్టీ అంటారు, మీరు ఏమంటారు చెప్పండి. దానికంటే ముందు నరేష్ గారు ఇంకో మాట అన్నారు, దానికి సమాధానం చెప్తా. ఏం లేదు, నరేష్ గారు ఇందాక దాకా నేను నాస్తికుడిని అన్నారు, ఇప్పుడు సడన్ గా బీసీ బిడ్డ అని అంటున్నారు. ఆయన మాత్రమే బీసీ బిడ్డ కాదు, సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు 80% బీసీ బిడ్డలు ఉన్నారు ఈ రోజున. మరి వాళ్ళందరూ ఎందుకు పోరాడుతున్నారు ఈ రోజున? 99% బీసీ బిడ్డలు ఉంటారు, కానీ నిర్ణయాధికారం లేదా పవరు లేదా ఇంకొక రకమైనటువంటి గౌరవ మర్యాదల దగ్గర మాత్రం వాళ్ళు 2వ తరగతి బిడ్డలుగానే చూడబడతారు. ఏమో మరి అవన్నీ ఆయనకి ఎక్కడ కనపడ్డా నాకు తెలుసు. నేనైతే హిందూ సమాజంలో తిరుగుతున్నా, హిందూ సంఘాల మధ్య తిరుగుతున్నాను కాబట్టి నాకు ఎక్కడా కూడా అటువంటి వివక్ష నేను చూడలేదు. ఆధారాలతో, డేట్లతో, అవమానాల ఫోటోలతో, అభిప్రాయాలతో స్పష్టంగా మీ దగ్గరకు వచ్చి తప్పకుండా మరో డిబేట్ పెడితే కనుక మీరు వాటి సమాధానం చెప్పే దమ్ము మీకుందా? ఖచ్చితంగా నేను ఎప్పుడు ప్రశ్నకి వెనకాడేవాడిని కాదు. ఎందుకంటే సనాతన ధర్మంలో ప్రశ్నకి మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ మత్తత్వ పార్టీయా అని అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏం మత్తత్వ పార్టీయో చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినట్టు ముస్లింలకి మసీదులు కట్టుకోవడానికి, షాదీఖానాలు కట్టుకోవడానికి, హజ్ యాత్రలకు పోవడానికి, దర్గాలు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వట్లా. కానీ ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం వాళ్ళకి విదేశీ విద్యను ఏర్పాటు చేస్తుంది. మదర్సాలను ఆధునీకరించేసి వాళ్ళకి మదర్సాల్లో ఖురాన్తో పాటు కంప్యూటర్ ఇస్తా ఉంది. ఆడపిల్లల ఆత్మగౌరవంతో జీవించడం కోసం తలాక్ పద్ధతిని తీసేసి ఆడపిల్లలకి భవిష్యత్తుకు భద్రత ఇచ్చారు. ఆడవాళ్ళకు కూడా ఆస్తి హక్కు కల్పించాలని చూస్తున్నారు. వినండి అసలు నన్ను మాట్లాడినవరా ఇప్పుడైనా బీజేపీ కాదంటూనే మీకు ఆయన చెప్పిన మాటల్లో ఆయన ఏ పార్టీకి మద్దతుగా నిలబడుతున్నారో మీకు కనిపిస్తుంది. సరే, నన్ను మాట్లాడిస్తారా? మాట్లాడిస్తారంటే అసలు నన్ను ఇక్కడికి పిలిచింది దేవుడు ఉండడని నిరూపిస్తారు. మరి టాపిక్ డైవర్ట్ చేసింది ఎవరండి? నేనా? పాలిటిక్స్ నేను తెచ్చానా? రాజ్యాంగం నేను తెచ్చానా? ధర్మశాస్త్రం నేను తెచ్చానా? ఎండ్ చేయకూడదు. భాజపా గురించి నన్ను ఒకటి అడిగారు, నా మీద ఒక ముద్ర వేశారు పార్టీ అని. నన్ను మాట్లాడినివ్వండి. మరి ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం, వాళ్ళు ఆర్థికంగా కావచ్చు లేకపోతే సామాజికంగా ఎదగటం కోసం అన్ని రకాల అవకాశాలు కల్పించింది. అలా మరి హిందువులకి ఏమన్నా కల్పించిందా? విదేశీ విద్య చదువుకోవడానికి లేకపోతే దేవాలయాలు కట్టుకోవడానికి ఏమన్నా డబ్బులు ఇచ్చిందా? రామ మందిరానికి ఏమన్నా ఒక 10 రూపాయలు ఇచ్చిందా గవర్నమెంట్? ఏమన్నా ఏమి ఇవ్వలేదే. కేవలం ప్రజలకి డబ్బులు ఇవ్వటం అంటే ఊరికే గుళ్ళు కట్టుకోవడానికి, సమాధులు కట్టుకోవడానికి టిప్స్ ఇవ్వటం కాదురా బాబు, మీ జీవితాలు బాగు చేసేలాగా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇది సెక్యులరిజం కాక మరి ఏంటిదండి?